ఈ వీడియోలో టికెట్ సపోర్ట్ ఎలా చేయాలి అంటే టికెట్ రైట్ చేయడం మనకి విపిఆర్పి లోకోస్ లేకపోతే ఎంసీఎల్ఎఫ్ ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా టికెట్ రైట్ చేయాలన్నది ఈ వీడియోలో చెప్తున్నానండి. దయచేసి ఒక్కసారి వినండి. ఇక్కడ అంటే ఎవరు నచ్చినట్టు పెడుతున్నారు. సో అది వాళ్ళు ఎంటీ ఉన్నప్పుడు డీటెయిల్స్ లేనప్పుడు ఏం చేస్తున్నారంటే మొత్తం వాళ్ళు క్లోజ్ చేసేస్తున్నారు వాళ్ళకి అర్థం కాక. సో ఈ వీడియోలో ఏంటంటే క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉండాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు support.locos.in ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీకు సైన్ ఇన్ అని రైట్ సైడ్ ఉంది, లేకపోతే సైన్ ఇన్ విత్ లోకోస్ అని ఉంది. మీరు మీ లోకోస్తో మీరు సైన్ ఇన్ అవ్వండి. ఇక్కడ మీరు లోకోస్తో సైన్ ఇన్ అయ్యేటప్పుడు మీరు చూడండి, అక్కడ లేకపోతే ఇక్కడ పైకి వస్తుంది. మీరు లోకోస్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వండి. మీ లోకోస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి. ఒకవేళ మీరు అంటే సైన్ ఇన్ అయితే మీకు అది టోటల్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఒకవేళ సైన్ ఇన్ అవ్వకపోయినా కూడా ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, క్రియేట్ ఏ న్యూ టికెట్, దీని మీద క్లిక్ చేయండి. క్రియేట్ ఏ న్యూ టికెట్ అన్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే సపోజ్ ఇక్కడ నేమ్ రాయండి, టోటల్ ఇక్కడ నేమ్ రాయండి, అలాగే ఇక్కడ యూజర్ నేమ్ రాయండి, అలాగే ఇక్కడ మెయిల్ ఐడి రాయండి. ఇక్కడ రాసిన తర్వాత అక్కడ చూడండి, జస్ట్ రాసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీకు దేంట్లో ప్రాబ్లం వస్తుంది అంటే మీకు చూడండి, ఇక్కడ మొత్తం దీంట్లో కనిపించేది ఏంటంటే మాడ్యూల్స్ కనిపిస్తున్నాయి. విపిఆర్పినా, ట్రాన్సాక్షన్సా, ట్రైనింగ్ మేనేజ్మెంట్ సిస్టమా, ప్రొఫైలా, మోడల్ సిఎల్ఎఫ్లోనా, లోకోస్ రిపోర్ట్స్లోనా. లోకోస్ ఏదైనా కూడా లోకోస్ రిపోర్ట్స్ అని పెట్టాను, పర్లేదు. అంటే ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో లోకోస్లో ప్రాబ్లం ఉంది. రోల్ ఏంటి, రోల్ అన్నది ఇస్తారు. ఇక్కడ బ్లాక్ ప్రోగ్రామ్ మేనేజర్, ఇక్కడ బ్లాక్ ప్రోగ్రామ్ మేనేజర్ ఇవ్వండి, అంటే మీకు మండలాల్లో ఉంటుంది కాబట్టి బ్లాక్ ప్రోగ్రామ్ మేనేజర్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇక్కడ మీకు ఉన్నవి లేదు, డేటా మిస్ మ్యాచా అంటే కొన్ని ఇచ్చారు 3, లేదు అంటే అదర్ అని పెట్టండి. అదర్ అని పెట్టిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఇష్యూ సమ్మరీ క్లియర్గా అర్థమయ్యేటట్టు రాయండి. ఇష్యూ సమ్మరీ సపోజ్ ఏంటి, వీళ్ళు లోకోస్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే లోకోస్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు వాళ్ళకి సిఎల్ఎఫ్ అకౌంట్ నెంబరు సిఎల్ఎఫ్ అకౌంట్ నెంబర్ ఏమవుతుందంటే వీళ్ళకి డిస్ప్లే అవ్వట్లేదు. సో ఇక్కడ ఇష్యూ సమ్మరీ అన్న దగ్గర ఏం చేస్తామంటే నాట్ డిస్ప్లేయింగ్, మీరు కొంతమంది తెలుగులో కూడా కొడుతున్నారు, దయచేసి అలాగే ఏం కొట్టద్దు. నాట్ డిస్ప్లేయింగ్ సిఎల్ఎఫ్ అకౌంట్ నెంబర్ ఇన్ సిఎల్ఎఫ్ ట్రాన్సాక్షన్స్. జస్ట్ అలా క్లియర్గా, ఇక్కడ ఎక్కువ పట్టదు, చూసుకోండి అది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఏం చేస్తారంటే అన్నీ క్లియర్గా ఉండాలి. ఏంటి అంటే మొత్తం మీ స్టేట్ తర్వాత స్టేట్ ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి, అంటే తర్వాత లాస్ట్లో ఇవ్వండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక స్టేట్, ఇక్కడ స్టేట్, ఓకే, తర్వాత డిస్ట్రిక్ట్, స్టేట్, డిస్ట్రిక్ట్. తర్వాత ఏంటంటే ఇక్కడ నేను జస్ట్ శాంపుల్కి ఇస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ ఇస్తున్నాను. బ్లాక్ మన మండలం అంటాం కదా, ఇక్కడ బ్లాక్ అనే రాయండి. ఓకే, ఇక్కడ ఏంటంటే బ్లాక్. ఓకే, లాగిన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఏం చేస్తారంటే సిఎల్ఎఫ్
బుక్ కీపర్ లాగిన్ క్రెడెన్షియల్స్. ఇక్కడ యూజర్ నేమ్ ఇస్తారు, అలాగే ఇక్కడ పాస్వర్డ్ ఇస్తారు, యూజర్ నేమ్ పాస్వర్డ్. అలాగే తర్వాత బ్లాక్ అడ్మినిస్ట్రేటర్ కూడా ఇవ్వండి. బ్లాక్ అడ్మినిస్ట్రేటర్ లాగిన్ క్రెడెన్షియల్స్, సేమ్ లాగిన్ క్రెడెన్షియల్స్. ఇక్కడ కూడా సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్. ఇక్కడ నేను స్పెసిఫై చేయట్లేదు, మీరు జస్ట్ అక్కడ స్పెసిఫై చేయండి. ఇక్కడ పైన ఏం రాస్తారంటే సేమ్ నాట్ డిస్ప్లేయింగ్ సిఎల్ఎఫ్ అకౌంట్ నెంబర్ ఇన్ సిఎల్ఎఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్. ఎక్కడ ఏంటి క్లియర్గా రాయండి. అంటే మీకు ఫలానా వివోలో అయితే, లేకపోతే అక్కడ ఏదైతే ఉంటుందో మీకు అక్కడ మాడ్యూల్ అనేది వాళ్ళకి క్లియర్గా అర్థం అవ్వాలి. అర్థమైన తర్వాత మీరు మీకు వచ్చిన ప్రాబ్లాన్ని ముందే ఏం చేయాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ స్క్రీన్ షాట్ తీసుకొని ఏం చేస్తారంటే జస్ట్ మీరు పెయింట్లో ఓపెన్ చేసుకొని జేపీజీ కింద సేవ్ చేసేసి ఇక్కడ చూజ్ ఐటెం అని ఉంటుంది. ఇలా చూజ్ ఐటెం అన్న తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఐటెంని అంటే ఏదైతే పేరు పెట్టుకున్నారో దాన్ని ఇక్కడ ఏం చేయాలంటే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తారు. చేసేసి క్రియేట్ టికెట్ అంటారు. ఇక్కడ క్రియేట్ టికెట్ అన్న తర్వాత మీకు ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇక్కడ స్పెసిఫై చేస్తారో, ఇక్కడ మెయిల్ ఐడి ఏదైతే స్పెసిఫై చేస్తారో ఆ మెయిల్కి ఒక లింక్ వెళ్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ ఏముంటుందంటే మీరు ఇక్కడ ఏదైతే టైప్ చేశారో ఇదంతా ఉంటుంది. మీరు ఇక్కడ క్రియేట్ టికెట్ అన్న తర్వాత అక్కడ ఓన్లీ నెంబర్ మాత్రం వస్తుంది. కానీ మీరు మాతో షేర్ చేయాల్సింది ఏంటి అని అంటే మీరు ఇక్కడ మెయిల్ ఐడికి ఆ లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసినప్పుడు ఆ టోటల్ డీటెయిల్స్ వస్తాయి. అది మీరు షేర్ చేస్తే మనం అది వాళ్ళని అడగొచ్చు. అంటే మీరు ఇచ్చేది ఏంటంటే ఫుల్ క్లారిటీ ఉండాలి. ఇందులో మీరు ఇచ్చేదంతా కూడా ఎంత క్లారిటీగా ఉండాలంటే ప్రాబ్లం ఏంటి వాళ్ళకి అంటే చూస్తే అర్థమైపోవాలి. అర్థం కాకపోతే వాళ్ళు సింపుల్గా క్లోజ్ చేసేస్తారు. ఓకేనండి, దయచేసి అందరూ కూడా ఏం చేస్తారంటే క్లియర్గా మీ ప్రాబ్లంని మెన్షన్ చేయాలి. ఓకేనండి, థ్యాంక్ యూ.